ప్రేక్షకులకు నమస్సుమాంజలి. ఇప్పుడు మనం అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. అక్టోబర్ మాస ఫలితాలంటే ఇప్పుడు ఆశ్వీజ మాసం వచ్చేసినట్లుగానే వచ్చేసింది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు దేవి నవరాత్రులు జరుగుతాయి. అందువల్ల ఆశ్వీజ మాసం ఎప్పటి వరకు ఉందంటే అక్టోబర్ 20వ తారీఖు వరకు ఆశ్వీజ మాసం ఉంది. తర్వాత కార్తీక మాసం వస్తుంది. అప్పుడంతా ఇంకా శివ పూజలు చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు మిథున రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాము. మిథున రాశిలో ఏమేమి నక్షత్రాలు ఉంటాయంటే మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. మిథునానికి అధిపతి బుధుడు. ఈ గ్రహ సంచారం ఎలా ఉంది అని అంటే మిథునంలో గురువు ఉన్నారు, లగ్నంలో గురువు ఉన్నారు. శుక్రుడు కేతువు నేమో సింహంలో ఉన్నారు. బుధుడు రవి నేమో కన్యలో ఉన్నారు. తులలో కుజుడు ఉన్నాడు. కుంభంలో రాహు ఉన్నారు. మీనంలో శని ఉన్నారు. ఇది గ్రహాల సంచారం. అయితే అక్టోబర్ 3వ తారీఖున బుధుడు కన్య నుంచి తులకు వెళ్తారు. అట్లాగే అక్టోబర్ 10వ తారీఖున శుక్రుడు సింహం నుండి కన్యకు వస్తారు. అక్టోబర్ 18వ తారీఖున రవి కన్య నుండి తులకి వస్తారు. ఇది గ్రహాల చలనం ఈ నెలలో, ఈ మాసంలో. మనకి అక్టోబర్ 1, 2 తారీఖులు దేవి నవరాత్రులు చివరి 2 అవతారాలు జరిగాయి. మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి. అందువల్ల అమ్మవారిని విశేషంగా పూజించి అమ్మవారి కృపకి పాత్రలు అవుతారని చెప్పడం జరుగుతుంది. ఇంక వీళ్ళకి ఈ మాసం అంతా ఎలా ఉంటుందంటే బాగానే ఉంటుందని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో మీరు సరదాగా కాలక్షేపం చేస్తారు, ఆనందంగా ఉంటారు. మీరందరూ ఒకే మాట మీద నడుచుకోవడంతో పరస్పరం గౌరవం ఇచ్చుకుంటూ ఉంటారు కనుక చాలా బాగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ మాసంలో కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అన్ని రకమైన పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది ఇంటా బయట కూడా. అందువల్ల మీరు ఇంటా బయట కూడా మీరు చాలా సంతోషంగా తృప్తిగా ఉంటారన్నమాట. ఆస్తి వ్యవహారాలు ఏమైనా కనుక ఉన్నట్లయితే అవి కూడా బాగానే ఉంటాయి. ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయంటే అవన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు ఇప్పుడు. కాకపోతే మీకు బాధ్యతలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. అవి కొంచెం జాగ్రత్తగా మీరు చేయగలిగితే ఇంకా మీకు ఎదురనేది ఉండదన్నమాట. భాగస్వామ్య వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే పార్ట్నర్షిప్ బిజినెస్లు చేస్తున్నారో వాళ్ళకు కొంచెం ఇబ్బంది ఉంది. అందువల్ల మీరు మీ పార్ట్నర్స్ తోటి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒక కన్నేసి ఉంచండి. ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి మోసానికి లోను కాకుండా మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా ఈ రాశి పురుషులు స్త్రీలతో సంభాషించేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే భార్యాభర్తల మధ్య కొంచెం మాట పట్టింపులు, అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పన్నుల ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే బాధ్యతలు అన్నాం కదా, అలాగే పన్నుల ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు ఏ పని అయితే చేద్దాం అనుకుంటున్నారో ఆ పని జరుగుతుంది. ఇంకా విద్యార్థులకి ఈ మాసం బాగానే ఉంది, కానీ కష్టపడి చదవడం అన్నది విద్యార్థుల మొదటి కారణం. ఇక ఉద్యోగస్తులకి బాగానే ఉంటుంది. వ్యవసాయదారులకి ఒక్క మోస్తరుగా ఉంటుంది. అందువల్ల దీపావళి 19వ తారీఖుని అక్టోబర్ 19 ధనత్రయోదశి, అదే రోజు నరక చతుర్దశి వచ్చింది. 20వ తారీఖు దీపావళి. దీపావళి పండుగని చక్కగా జరుపుకుని ఆనందోత్సాహాలతో ఉండాలి. అలాగే అమ్మవారిని పూజించాలి అని అమ్మవారి పూజ ప్రత్యేకమైన పరిహారం అని ఈ రాశి వారికి చెప్పడం జరుగుతుంది. ఏమీ లేదని చెప్పచ్చు. ఈ రాశి వారికి ధనం దొరుకుతుంది. ధనంలో ఇబ్బందులు ఏమి ఉండవు. ధనలాభం బాగానే ఉంటుంది. మీరు ఏ పని మొదలు పెట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు.
కాకపోతే మీకు ఇంట్లో గొడవలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. మీరు వివాహ ప్రయత్నాలు ఎవరైతే వివాహం కావాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ మాసంలో వివాహం కుదరడము, లేదంటే వివాహం అన్నీ మ్యాచ్ సెటిల్ అయిపోయిన వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగడము ఈ మాసంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోర్టు సమస్యలన్నీ కూడా ఇప్పుడు పూర్తయిపోయే అవకాశం వచ్చింది అంటే, లేదా పూర్తిగా ఇంకా ఒక కొలిక్కి వచ్చేస్తుంది అనమాట. దానివల్ల ఇబ్బందులు తగ్గిపోతాయి అన్నమాట. ఇంకా మీకు కొత్త నగలు కొంటారు. ఏ విషయమైనా కూడా వాయిదాలు వేయొద్దు. రేపు చేద్దాం ఆపు చేద్దామని అనుకోకుండా ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయడం అనేటువంటిది ఈ మాసంలో మీరు చేయడం చాలా అవసరం. ఇంకా కొన్ని అశుభవార్తలు కూడా వినే అవకాశం మీ రాశి వారికి ఉంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీ అన్నదమ్ములతో మీకు గొడవలు వచ్చే అవకాశం ఉంది కనుక మీరు ఒకవేళ గొడవ జరిగే పరిస్థితి ఉంటే అక్కడికి ఆగిపోవడం, మాట్లాడకుండా ఉండి మౌనం వహించడమో చేయడం మంచిది. ఎందుకంటే మాటకు మాట పెరిగితే గొడవలు పెద్ద అవుతాయి. అన్నదమ్ములతో విరోధం అన్నది ఎవరికి హర్షించేటటువంటి విషయం కాదు. అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి. అన్నదమ్ములతో గొడవలు పడద్దు. ఇంకా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి సస్పెన్షన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అందుకని మీరు జాగ్రత్తగా 1కి 2 సార్లు ఆలోచించి మీ ఆఫీస్లో మీ వర్క్ని చేయండి. దాని యొక్క తప్పు జరిగితే సస్పెన్షన్ జరిగేటటువంటి అవకాశాలు, ఆఫీస్లో కొంచెం ఉద్యోగంలో ఒత్తిడి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక మీరు ఆఫీస్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో భార్యతోటి గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తలు ఇద్దరికి. అందువల్ల భార్యాభర్తలిద్దరూ కూడా కూర్చుని మాట్లాడుకోవడము, గొడవ పెద్దది కాకుండా చూసుకోవడము చేయాలి. లేదంటే ఇద్దరికి మానసిక అశాంతి, దానివల్ల కుటుంబంలో సమస్యలు చిక్కులు ఉంటాయి. ఇంకా గుప్తరోగం సంబంధాలు ఉన్నాయి. గుప్తరోగం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. చెడు అలవాట్లు ఎవరికి ఉంటాయో వాళ్ళకి. అందువల్ల కొంచెం జాగ్రత్త వహించండి. స్త్రీల మూలంగా వచ్చేటువంటి అపనిందలు, అవమానాలు కూడా ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి. అలాగే అకారణంగా విరోధాలు, మీరు గొడవ పడకపోయినా ఎదుటివాడు వచ్చి మీతో గొడవ పడే అవకాశాలు ఉన్నాయి. అప్పులు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. మీరు ఈ మాసంలో ఉన్న 1-2 తారీఖుల్లో ఉన్న అమ్మవారిని, మహిషాసురమర్దిని రాజరాజేశ్వర అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించడము, అమ్మవారికి విలువైన కానుకలు సమర్పించుకోవడము, అమ్మవారి పూజ చేసుకోవడము చాలా మంచిది. అలాగే దీపావళి రోజున అమ్మవారిని పూజించడము, లక్ష్మీదేవిని అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడము. అలాగే వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు కనుక సుబ్రహ్మణ్యేశ్వరునికి సంబంధించినటువంటి పూజలు చేయడము ఈ రాశి వారికి చెప్పేటటువంటి. కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు కనుక శనికి సంబంధించినటువంటి పూజలు అంటే ఎలాగూ ఈ నెల 22 నుంచి కార్తీక మాసం వస్తుంది కనుక విశేషంగా శని భగవానుడి ఈ కుంభరాశి, మకర రాశి వారు ఎవరికైతే ఏలినాటి శని ఉందో అంటే మేషరాశి వారు, మీనరాశి వారు వీళ్ళందరూ కూడా శని భగవానుడికి, మహాశివుడికి అభిషేకాలు చేయడము ఈ కార్తీక మాసం అంతా చాలా విశేషమైనటువంటి పరిహారం.